ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న హలో ఆయన వస్తున్నారు. ఓకే వస్తున్నారా? అయితే నాకు ఇంకా వచ్చి కూర్చొని ఉంటాను. కూర్చో కోపంగా సెకండ్ ప్రైజ్ వేదశృతి. వేదశృతి సెకండ్ ప్రైజ్ రాధమ్మ మేడం గారు అందిస్తారు. థర్డ్ ప్రైజ్. నా పేరు రాధమ్మ. నేను ఏకలవ్య నగర్ ఉంటున్నాను. ఇక్కడ ముగ్గుల పోటీలు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు. చాలా ఆనందకరంగా ఉంది. ప్రైజులకు కానీ ఇవ్వడం అనేది కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చేసిన పిల్లలు ముగ్గులు చాలా చక్కగా వేశారు. సంక్రాంతి సంబరాలు మనకి బాగా కనపడుతున్నాయి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ముందుగానే చేసుకుంటున్నా బాగుంటుంది. మనము ఇక్కడ పల్లెటూరు వాతావరణం కనపడుతుంది. మనకి రైతులకి భరోసాగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే డిజైన్స్ బాగా వేస్తాను. అందుకే ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగా ఫస్ట్ ప్రైజ్ చేసినందుకు సంతోషం. పోటీలో ఎప్పుడన్నా పాల్గొన్నారమ్మా మీరు? లేదండి, ఇక్కడ ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను? అసలు అనుకోలేదు వస్తున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఇది ఒక మహోత్సవం లాగా కనపడేటువంటి పరిస్థితి. కొత్త పంటలు రైతులకు అన్ని రకాల పంటలు ఇండ్లకు రావడం, అల్లుళ్ళను కూతుర్లను అందరినీ పిల్లల్ని కూడా పలానా పండుగలకు అందరినీ కూడా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి. మనకన్నా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కోస్తా జిల్లాలో బాగా చేస్తారు ఈ పండుగ. మన రాయలసీమ జిల్లాలో కాస్త కీడు పండుగ కూడా భావిస్తారు. జనరల్గా మన ఏరియాలో కొత్త బట్టలు కూడా కుట్టించుకోవడం అనేటువంటి ఈ పండుగకి తక్కువ, ఈ కీడు పండుగ అనేటువంటి పేరుతో. కానీ అక్కడేమో డబ్బు ఉన్నటువంటి ప్రాంతాలతో కోడి పందాల పేరుతో వందల కోట్ల రూపాయలు అక్కడ తగలేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందు ప్రకటనలకే తప్ప ఆచరణలో ఉండేటువంటి పరిస్థితి. మన రాయలసీమకు సంబంధించి ప్రధానంగా కరువు ప్రాంతం అయినప్పటికీ ఈ పండుగకు ప్రత్యేకత అనేటువంటిది ఇస్తున్నారు. ప్రధానంగా ప్రజా సంఘాలుగా మహిళలను వీళ్ళను ప్రోత్సహించి ఈ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా వేయడం జరుగుతుంది. అయితే మేము గమనించిన దాంట్లో పండగ ఈ సంవత్సరం అంత పెద్దగా జరగలేదు. కారణం ఏంటి అనేటువంటి అనుకుంటే, మరి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. నూనె, బియ్యము, పప్పు, వాళ్ళు వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరిగినప్పుడు ప్రజలకు వైపున పంటలు ఉంటేనే డబ్బులు అందరి చేతుల్లో తిరుగుతాయి. రైతుల దగ్గర డబ్బులు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అవకాశాలు తక్కువ ధరలకు అందించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా 2-3 రకాలు మాత్రం ఇస్తున్నారు. ఏదేమైనా ఈ కాలనీల్లో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. దీంట్లో